లాస్ట్ షాట్లో చూపించిన ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ గుర్తుంది. అదే పౌడర్తో 2 నిమిషాల్లో సూపర్ టేస్టీ పొడి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తారండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీగా పెట్టుకున్న ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ని కూడా కొంచెం ఫ్రై చేశాక, నా దగ్గర అయితే ఇక్కడ మినీ ఇడ్లీస్ ఉన్నాయండి, ఆ ఇడ్లీస్ని వేసుకుంటున్నా. మీరైతే ఒకవేళ ఇడ్లీస్ని 4 పీసెస్గా కట్ చేసి అలా కూడా వేసుకోవచ్చు. అంతా బాగా మనం వేసుకున్న పొడి అంతా ఇడ్లీలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. చూడండి, మన టేస్టీ పొడి ఇడ్లీ రెడీ అండి. తింటున్నప్పుడు మనం వేసిన శనగపప్పు, మినప్పప్పు క్రిస్పీగా అండ్ ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. పిల్లలకి కూడా ఈజీగా నచ్చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.